ఇది ఆయిల్ అది ఆయిల్ లోపల ఘోరం ఉందా? ఇంకా ఉందిరా బాబు, వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఆయిల్ అయితే కారిపోతుంది అలాగా. హలో గైస్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. గైస్, ఈ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా పశువుల కాపు వెళ్ళినప్పుడు, అంటే అది అడవిలో అనమాట. సో ఒక చెట్టు తొర్ర నుంచి అలా ఈగలు వస్తూ ఉంటే మాకు డౌట్ వచ్చి, సో ఇది జుంటితేనే ఉంటుంది లోపల అనుకుని మేమైతే దీన్ని నరకడం మొదలెట్టామన్నమాట. సో ఆ ఉద్దేశంతో ఈ వీడియో మొత్తం తీసాను అనమాట. సో ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను యాక్చువల్లీ వీడియో షూట్ చేసుకోవడానికి కూడా రాలేదు. సో అనుకోకుండా కనిపించేసరికి సో వీడియో చేద్దామని చేసాను అనమాట. సో చివరి వరకు అయితే చూడండి, వీడియోని మీకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ వ్యూతో పాటు అండ్ ఫస్ట్ అయితే ఎవరైతే చూస్తున్నారో మీరంతా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ముందు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఐ ప్రామిస్ ఈ వీడియో అయితే మంచి ఆహ్లాదాన్ని అందిస్తుంది మీకు. ఇది కొద్దిగా నిజంగా జుంటితేనే చూడటానికి వెరైటీగా ఉన్న తినడానికి చాలా చాలా బాగుంటుంది కదా. లైక్ తీయగా పుల్లగా. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి కింద. యాక్చువల్లీ నేను చూసిన వెంటనే నాకైతే ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నా. సో తిన్నాక తెలిసింది ఇంత టేస్ట్ ఉంటుందా అని. సో అందుకనే ఇష్టపడతారు ఎక్కువ. సో నాకేనంటే పెద్దగా నేను తినలేదు దీన్ని. సో ఇదే ఫస్ట్ టైం అనమాట, కొంచెం లైక్ సంతృప్తిగా తినడానికి అయితే. అండ్ ఈ చెట్టు తొర్ర లోపల ఆల్రెడీ ఒకసారి ట్రై చేశారు ఎవరో ఇలా నరికి తీయడానికి, బట్ వాళ్ళకి అంత తీయలేకపోయారు. సో అలానే వదిలేశారు అనమాట, తీయలేకపోయి. సో మాకేంటంటే మేము పశువుల కాపు వచ్చినప్పుడు ఇలా ఈగలు వస్తున్నాయి అన్నమాట తొర్ర నుంచి. సో మాకు డౌట్ వచ్చి, అరే ఇక్కడ ఏదో జుంటితేనే ఉన్నట్టుంది, రండి అని చెప్తే వెళ్ళినాం అనమాట. సో ఎక్కే ఉండొచ్చేమో అనేసి నరికినాం. నిజానికి ఈ వీడియో అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు నాకైతే. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో తీస్తానని ఇట్లా, ఎందుకంటే నేను యాక్చువల్లీ పశువుల కాపు అయితే వచ్చామన్నమాట. సో వీడియో తీయడానికని ప్రత్యేకంగా రాలేదు. సో అందుకే ఇది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట మాకు. నిజానికి ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా తీసిన వీడియోసే బాగుంటాయని నేనైతే అనుకుంటాను. సో బాగా వచ్చిందని కూడా నేను అనుకుంటున్నా. పైన మళ్ళీ సేమ్ ఉంటుంది. ఆ గుడ్లు కూడా టేస్టీగా ఉంటాయి. తినొచ్చా? తినాలనిపిస్తుంది. ప్రార్థన చేసి తినాలి, అప్పుడే తినకు. నాకేస్తాం మళ్ళీ. దీనికి సపరేట్ ప్రార్థన ఉంటుంది. పుల్లకు ఉంటుంది అది. ఇది నరకు చూడాలి. దీని మీద ఉండవచ్చు అనుకుంటున్నాను నేనైతే. పైన ఉన్నట్టుందే, మళ్ళీ నరకాలి. ఇంతసేపు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకవేళ చేసుకోకపోయి ఉంటే, అండ్ వీడియోకి లైక్ కూడా చేయండి అనమాట. ఇది వస్తే తెలుస్తుంది గట్టిగా ఉన్నది. ఇది నరకాలి.
ఉందా ఇంకా ఉందిరా బాబు, వదిలేసి వెళ్ళిపోవాల్సింది. గాయలు అయితే కారిపోతుంది అలాగా. ఇక్కడ మళ్ళీ నరకు 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 కారిపోతుందిరా అది. మారిపోతుందంటే మీద ఉంది, అది ఉంది కదా ఆల్రెడీ కనిపిస్తుంది మళ్ళీ. మీద నరకురా ఒకసారి బాబాయ్. ఒకసారి నాకు తినకు, నిజంగా ప్రార్థన ఉంటుంది. మంత్రం ఉంటాడు దానికి. తీరా ఉంటాడు. ఒకసారి ఇంకా పైన కొద్దిగా అక్కడ నొక్కు బాగా. ఇప్పుడు లాగా చేత్తో తీ. ఓ లేదు లేదు, ఇతలు అది అది కూడా తీసే, అది కూడా తీసే. గుడ్లు తీసేద్దామా? ఊదు ఊదు, కొంచెం ఆకు ఊదింది. నీట్గా లేదు ఇంకా కదా. చూడు చూడు, నాకు చూడు. గైస్ వీడియో అయితే ఎండ్ కాబోతుంది. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని. అండ్ దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అని అనుకోవచ్చు. సో ప్రాధేయపడుతున్నా గైస్ నిజంగా. సో అండ్ ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ వ్యూ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.